మా ఇంట్లోకి చిన్నపిల్లని తీసుకొచ్చారు ఫ్రెండ్స్, పక్క పంట వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి. చిన్నగా ఉంది. మా సిరములు ఇట్లనే ఉండే చిన్నప్పుడు. మా సిరములు ఇట్లా ఉండే బల్లి లెక్క. బల్లి లెక్క. ఇప్పుడు ఫ్రీ అయింది, చాలాసేపు వచ్చి ఇప్పుడు ఫ్రీ అయింది. అందరూ ఇప్పుడు మనిషి పక్కగా ఏంటి గుర్తుందా? ఏంటి చెప్పు, ఏంటి చెప్పు, ఏంటి చెప్పు, ఏంటి చెప్పు, ఏంటి చెప్పు, ఏంటి చెప్పు. వెళ్తుంది మంచిగా. లలిత దగ్గర ఉన్నా కూడా వదట. ఏం చేస్తున్నావు అబ్బా? రెడీ చేస్తాను. ఏం లేదు, ఊరికెళ్ళి వచ్చేటప్పుడు మందార పువ్వులు ఆకులు తెంపుకొచ్చుకున్నా రోడ్డు మీద. ఇంకా సిద్దిపేట దాటినాక ఎవరింటి ముందట్నో ఏమో అది మంచిగా నిండా పూసిన పువ్వులు. ఎండపూట డోర్ పెట్టుకున్నారు. ఆయన విక్కాల్సినవన్నీ మధ్యాహ్నం పూట మేము ఊరు నుంచి వస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఆ ఎండ కొడుతుందని చెప్పి అక్కడక్కడ నీడ పట్టు కాకుండా అదొడి దొడి తాకుండా తినుకుంటూ వచ్చినాం కదా. ఒకళ్ళ ఇంటి ముంగట పేద చెట్టు ఉంది. ఏది టోల్గేటు రాకముందుకు జర్ర అది దుద్దేడనా ఏంటిదమ్మా? ఎప్పుడు మర్చిపోద్దుయా, ఎప్పుడు తెంపుకొచ్చుకోవాలి. ఆ దుద్దెడ రాకముందుకు ఒకటి టర్న్ ఉంటుంది రైట్ సైడ్కు. ఆ టర్నింగ్ కాడ ఏమైంది, అది ఒక చెట్టు ఉంది, ఎండ కొడుతుంది. మధ్యాహ్నం 3:30 4 అవుతుంది. ఆడ తలపెట్టుకొని ఇంట్లో ఉన్నారు, మంచిగా పూలు ఎర్రగా ఉన్నాయి బయట. అటు ఇటు చూసింది, ఇక ఒక్కడ మందార పూలు ఉన్నాయి అని చెప్పన్నది. ఇక ఆమె మాట అన్నాక నేను ఆమె ఇది కావాలని చెప్పండి, నేను ఇప్పిపోతే ఎట్లా మళ్ళీ డబ్బులు ఇది అయ్యేదా? మస్తు పని చేస్తుంది హెయిర్కి. మరి ఇప్పుడు 6 నెలల 7 నెలలే కావచ్చు. ఊరిపోయినప్పుడల్లా మందార పూలు ఆకులు తెంపుకొచ్చుకొని నూనెలో మరగబెట్టుకొని కొన్ని మెంతులు వేసినది ఇలా ఆకులు కొన్ని పువ్వులు ఇక మరగబెట్టుకొని అదే డబ్బులు పోసుకొని వాడుతున్నాం. మస్తు తక్కువైంది అసలు హెయిర్ ఊరిపోవడం. లేదంటే నా ఎత్తి ఉండే ఆశనే లేదు, బేబీ కటింగ్ కొట్టించుకోవాల్సింది ఈ టైం. అట్లా పోయింది. ఎన్నెన్నింటికి ఎన్ని అగ్గ పెద్ద గంజులు వచ్చినాయి అంటే చూడు. ఇవి మొత్తం ఎంటికల గంజులే ఫ్రెండ్స్. ఇక ఆమె అన్నదని చెప్పి బండి తిప్పుకున్నాం. మళ్ళీ వస్తాం వద్దుతి వాళ్ళు లేస్తారు కావచ్చు, వద్దు ఇబ్బంది పడతావు, మళ్ళీ వాళ్ళు లేచిరంటే ఏం చెప్తా అనుకున్నారు కావచ్చు, ఎండ పడుతుంది కదా అని చెప్పి వాళ్ళ ఇంటి ముందు గట్ట బాజాప్తుగా బండి ఆపుకొని సంచి తీసుకొని పువ్వులు తెప్పుకొని ఆకులు తెప్పుకొని అన్ని వేసుకొని అసలు ఎంత అంటే మస్తు ఫ్రీడమ్ గా ఏదో మా చెట్టుకు తెంపుకున్నట్టు తెంపుకున్నాం. ఇటెంత వచ్చిన తర్వాత మళ్ళా ఏది మన ప్రజ్ఞాపూర్ వచ్చే ముందు ఒకటి ఏది ఫ్లైఓవర్ వస్తుంది ఇనుపది, ఆంజనేయ స్వామి ఉంటాడు పక్క పొంటి, పంచముఖ ఆంజనేయ స్వామి. అది వచ్చే వ్యవసాయ బాయి పక్క రోడ్డు పక్క పొంటే, ఆ రోడ్డు పక్క పొంటి ఉంటే బండి ఆపి మొత్తం దానికి సుదు ఉండే, దానికో 20 గల పూలు వెళ్ళినాయి. నువ్వు రోడ్డు మీద ఉండమ్మా నీకు బాగాలేదని చెప్పి ఆయనతో ఒక చెట్టు కింద నిలబెట్టిన, పోయి మొత్తం తెంపుకొని వచ్చిన, ఆకులు ఇట్లా అన్ని తెంపుకొని వచ్చిన. అటెంత పోయి మళ్ళీ ఇటంతా కొంచెం పక్కకు వచ్చేసరికి పక్కకు వచ్చేటప్పుడు ఇది ఏంటి అమ్మా అవి మన ఏమో మునక్కాయ చెట్టు ఉన్నది అన్నీ, ఒక మునక్కొమ్మ కూడా తెంపుకున్నాం. ఇలా జ్యూస్ చేసి ఇస్తే అంత మంది చేసి మునక్కాయ మొత్తం తెంపుకున్నా. లాతగా ఉంది, ఇంకా పప్పేసి ఆడుతా అన్నది. అది జ్యూస్ తాగితేనే ఎటు అవుతుంది, మొత్తం గడ్డి అంతా ఆరోగ్యానికి మంచిగా గట్లే ఉంటుంది. తాగిన హాఫ్ అన్ అవర్లోనే మొత్తం పాతది బీత నైటు అది ఇంత ఉండే అంత కడుపులోకి వెళ్ళి మొత్తం బయట పడేది, వాంతి చేసుకున్నా. లాతగా ఉంది, ఇంకా పప్పులేసి ఆడుతా అని చెప్పారు. ఆడతారు. మొన్న లాస్ట్ కలిమాకు వేసి చేసిన ఇవి కళ్యాణకు దేవన్నా మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఊరికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం. దానిలో మస్తు ఉన్నాయి కదమ్మా కళ్యాణకు గిడ తీసుకొస్తారా? ఏడున్నది కింద చెట్టుకి ఏం లేదా? అంత మనమే వాడుకోబడుతుంది. ఇప్పుడు ఇట్లా వస్తాం లేదా? అవి చాలు, అది ఒక్కసారి తయారు చేస్తా. కలిమాకు తోటి ఒకసారి తయారు చేస్తా. కళ్యాణకు పెట్టుకుంటే మంచిగా కమ్మ వాసన వస్తా, కమ్మగా వస్తుంది. నడ్డి ముక్కు మీ మమ్మీ నడ్డి ముక్కు చేసింది. ఏమైనా అంటే కప్పలకు అక్కడైతే లేదు చూపెట్టదురా, దీనికి సబ్బు చేస్తలేదు. వరుణ్ తేజ్ కొత్త బాల్లా నీడు ఉంచుకున్నాడు, మిగిలిన మొత్తం ఊర్లేసిండు. ఒక సంచడాన్ని ఊర్లేసిండు. ఇప్పుడు ఊరికి తెచ్చుకుంటూ నానా ఊళ్ళో దొరుకుతాయి మరి తీసుకోవడానికి. ఇప్పుడు తీస్తే ఇంట్లో ఇంటికి పోతే గగనమే ఉన్నది లేదన్నా.
ఏం చేయాలి పప్పుచారు గుడ్లు ఆమ్లెట్ వేయన్నారా కాపీరైటే పడతట్టుంది ఈ పిల్లనే చూస్తాను ఊరికే. ఎందుకు చిన్నపిల్లలు చిన్నపిల్లలు చూస్తే ఎక్కువ అంటే పోదు ఎక్కువ. కామెంట్ బాక్స్ ఆఫ్ అవుతుంది చూడు అప్పుడప్పుడు. అవునా నిన్ను అబ్బో నేను చూపెడతా మా చాగలకి ఇబ్బంది పడతాడు. ఇక నువ్వు నడవాల్సిందే. నవ్వుతాను తేగో ఉంటావా మా ఇట్లా పోతావా? మీ అన్నగాడు ఇంకా రానట్టున్నాడు. మా చెల్లెటి పోయింది వాడేది పోయిండు. ఆదిగా లేడారా? ఎటు పోయిండు? ఆడిటి పోయిండు ఊరే పోయిండా వాడు? ఏమైనా ఊరిపోతాడు ఎవరో వాడు. అమ్మ మెల్లగా తోబట్టింది పోయాడు. అట్లా ఆడుకుని ఎలా అడగబట్టు కొంచెం కళ్యాణకులు వేస్తే బాగుండు కానీ ఇది దీనిలో హాఫ్ కేజీ నూనె వచ్చింది ఫ్రెండ్స్. మంచి నూనె ఇది కొబ్బరి నూనె. మరి హాఫ్ కేజీ వస్తే ఏమన్నా తక్కువైంది ఎక్కువైతుందమ్మా? అవునమ్మా దీనిలో ఇది నూనె పోస్తే ఇప్పుడు నూనె తక్కువైతే ఎక్కువైతుందా? నూనె తక్కువైతుందమ్మా. ఇంకా వేస్తే ఎక్కువ కావాలి కదా. కోతిరేక ముద్దుగా ఆడుతుందే కోతి కోతి లెక్కనే ఉంది సేమ్. దాన్ని చూస్తాను ఫోన్ చూస్తాను ఫోన్ చూస్తాను. ఏమంటాను కొబ్బరి వాసన వస్తుంది. వాసన వస్తుంది మొత్తం మాడిపోయింది. ఎట్లా చాలుగా దించేస్తుంది. ఇక చల్లగైనాక డబ్బులు పోసుకోవడం అవన్నీ తీసేసి ఇట్లా మాడిపోతుంది. ఇక నూనెలో గట్ల దిగుతుంది మొత్తం. ఇక అంతే కావాలి. పచ్చి పచ్చిగానే కనిపిస్తున్నాయి అవి. ఇక కాదు ఇక కాలిపోయినాయి. ఇక ఇరుగుతాయి అవి ఇరుగుతాయి. వాసన అయితే భయంకరంగా వస్తుంది. మొత్తం కొబ్బరి నూనె వాసన. మన కొబ్బరి అది కొబ్బరి పచ్చి కొబ్బరి ఎట్లా పచ్చి కొబ్బరి ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది మరి వాసన అయితే. ప్యూర్ కొబ్బరి ఆయిల్ ఇది కోకోనట్. ఎన్ని రోజులు వస్తుందమ్మా నీకు? మీరు అందరూ అదే వాడుతుంది కదా. ఆమె కూడా అదే వాడుతుంది. ఆమెకి ఎరువు ఊడిపోయినప్పుడు అలా ఆ నూనె నాకు కూడా పెట్టి మమ్మీ పొట్టిని పట్టుకొని అయిపోతుంది నిలబడుతుంది. దాని కింద మంచం కింద పెట్టరాదమ్మా. గాడి ఎందుకు పెడుతున్నావు? అటు పెడితే అది అవసరం లేదు మళ్ళీ. అంటే దిగితే గట్ల కలర్ వేరే అవుతుంది. కమ్మాన్ అయితే వాసన వస్తుందమ్మా. ఎన్ని రోజులకు వస్తుందా నీకు నెత్తికి? నల్లమైనప్పుడు నల్ల తెచ్చుకోవాలి. అలా దిగాలి మొత్తం. అది పొద్దుగాటి వరకు చల్లగా అవుతుంది. అవి ఎండేసుకుంటే అలా ఎత్తుకోవాలి.